మోటార్లు ఆన్ చేయడం లేదు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ అడుగుతా ఉంది. అవి ఆన్ చేస్తే భద్రాచలంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఏం జరుగుతుందంటారు? కాళేశ్వరము కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే అది నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టా, లేదు అనంటే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా అది తెలంగాణ వరప్రదాయినిగా చూడాలా? ఏది కరెక్ట్ దీంట్లో, ఏది అవాస్తవం? కుంగిపోకపోతే వరప్రదాయిని, కుంగిపోయింది కాబట్టి ఇవాళ అది హెల్ప్లెస్ కండిషన్లో ఉంది. అందుకని వాస్తవానికి దాని గురించి ఎక్స్పోజ్ చేసినందుకు దాని ఉపయోగం లేకుండా పోయింది. ఇది మంచిదా చెడ్డదా అనేది ఆ చర్చ ఎప్పుడో మనం చేశాం, కన్స్ట్రక్షన్ అప్పుడే చేశాం, అది ప్రపోజల్ అప్పుడే. ఇప్పుడు కర్తవ్యం ఏమిటంటే దాన్ని ఎట్లా ఉపయోగాలకు తేవాలనేది. తర్వాత మరొకటి ఏంటంటే బ్యారేజీల యావరేజ్ ఏజ్ 250 నుంచి 300 సంవత్సరాలు ఉంటుంది యావరేజ్ ఏజ్ వరల్డ్లో. 5 ఏళ్లకే కూలిపోవటం అనేటువంటిది, కుంగిపోవటం అనేది పెద్ద డిసప్పాయింట్మెంట్. తర్వాత రెండోది ఏంటంటే సుమారు 1 లక్ష కోట్లు ఖర్చు చేయటం వల్ల ఇప్పటికి 3 ఏళ్లలో 33,000 కోట్లు పెట్టారు, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్. రేపు 37 కల్లా అన్ని తీర్చేయాలి. అసలు టార్గెట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ కట్టినాడు, కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టినాడు, 37 కల్లా పూర్తిగా తీర్చేయాలి అప్పు. గవర్నమెంట్ గ్యారంటీ ఉన్నందుకు కాళేశ్వరం కార్పొరేషన్కి ఆదాయం లేదు, మొత్తం భారం ప్రభుత్వం మీద, బడ్జెట్ మీద పడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది నడవకపోయినా, నడిస్తే సంవత్సరానికి 16,000 కోట్లు, నడవకపోతే 11,000 కోట్లు అన్నట్టుగా ఉంది. ఇవాళ నడవకపోయినా సంవత్సరానికి 11,000 కోట్లు పే చేయాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక 33,000 కోట్లు పే చేశారు. అంటే దరిదాపు రాష్ట్రంలో ఇవాళ రైతు భరోసాకు సమానంగా సుమారుగా ఇవాళ ఖర్చు అవుతా ఉంది. ఇది ఒకవైపు. తర్వాత 17 లక్షల ఎకరాలు మనం నీటిపారుదల లభిస్తుంది, లేదా 1.18 లక్షల ఎకరాలు నీటిపారుదల లభించంటే ఇప్పుడు ఆ 18 లక్షల ఎకరాలు కూడా పంట వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు పంట పండించడానికి వీల్లేదు, అటు అప్పులు వడ్డీలు కట్టాల్సిందే. ఈ పరిస్థితి ఇది పెద్దగా నెగిటివ్ ఎసెట్గా మారింది. ఎసెట్ అంటే ఎవరికైనా పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక వ్యక్తి మీదైనా, ఒక కుటుంబం మీదనైనా, రాష్ట్రం మీదైనా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి ఎసెట్. ఇది నెగటివ్ ఎసెట్గా మారింది. అది నడిచిన నాడు పాజిటివ్ ఎసెట్గా మారింది. ఇది ఒక అంశం. రెండోది, ఇప్పటికే టెక్నికల్ ఎక్స్పర్టర్స్ని ఫాలో కాలేదు, అందుకే కూలిపోయింది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నాయి. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఎన్డీఎస్ఏ ఏముంటుందంటే దాంట్లో నీళ్లుంటే మిగతా 2 బ్యారేజీలు కూడా ఇదే పరిస్థితి వస్తుంది, అందుకని నిల్వ చేయొద్దు, ఇంకా ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఎన్డీఎస్ఏ రికమెండేషన్. అట్లాగే గోస్ కమిషన్ ఒక 12 పాయింట్లు మనకు ఆ గోస్ కమిషన్లో చెప్పింది, బుల్లెట్ పాయింట్స్ చెప్పి. ఆ 12 లోపాలు జరగాలనే అడ్మినిస్ట్రేటివ్ కానీ, టెక్నికల్ కానీ, సైట్ సెలక్షన్ కానీ, క్వాలిటీ కానీ, ఇవన్నీ ఒక 12 పాయింట్లు చెప్పింది. సరే, అది పొలిటిసైజ్ అయింది అనుకోండి నివేదిక, ఫలానా వాళ్ళ రూపొందించిందే, లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసి టీఆర్ఎస్ అన్నది, ఇది ఒక విషయం. కానీ జరిగిన లోపం అయితే అది దాని మీద ఏటీఎం అని చెప్పేసి ప్రధానమంత్రి అమిత్ షా నుంచి కింద దానక బీఆర్ఎస్ మీద ఆరోపణలు జరిగినాయి. అది రుజువు చేయటమైనా ఇప్పుడు కుంగింది వాస్తవం, పడవబడింది వాస్తవం. ప్రాజెక్ట్ అనేక టెస్టులు చేస్తున్నారు. మళ్ళీ అదే గతి పడితే ఇంకా నష్టం ఎక్కువ జరుగుద్ది. మరొక 20,000 కోట్లు పెట్టి లేదా 10,000 కోట్లు పెట్టి రిపేర్ చేశారనుకోండి, మళ్ళీ కొలాప్స్ అయితే మళ్ళీ 5 ఏళ్ళు నష్టపడాల్సింది. కాబట్టి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారో తేల్చాలి. రేపు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఈ టెస్ట్ల వల్ల ఇక్కడ అసలు ప్రాజెక్ట్ నిర్మిస్తే ఉండదని చెప్పారనుకోండి, దాన్ని రిపేర్ చేయడం అనవసరం. అట్లా కాదు, పలానా టెక్నాలజీ ఉపయోగించి నిలబెట్టవచ్చు అనుకుంటే దానికి ఎంత ఖర్చు అయినా ఖర్చు చేసి, ఎందుకంటే బ్యారేజీల ఖర్చు ఒక 20,000 కోట్లు ఖర్చు కావచ్చు రేపు రానున్న కాలంలో, కానీ దరిదాపు ఒక 80,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాలువలు కానీ, లిఫ్టులు కానీ, పంపు చెట్లు కానీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవటానికి ప్రజల డబ్బు కాబట్టి మళ్ళీ ప్రజలకు ఉపయోగించడానికి ఆప్టిమల్ యూటిలైజేషన్ కొరకు చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పర్టైజ్ని ఫాలో కావాలి. ఎక్స్పర్ట్స్ని కాదని పొలిటికల్ స్టేట్, ఇప్పుడు కన్నెపల్లి పంపు నుంచి నీళ్ళు చెప్పేసి మన కేటీఆర్ పోయాడు. అసలు నీళ్ళే నిల్వ చేయొద్దు, లేదా నిల్వ చేస్తే మినిమం అట్లీస్ట్ 8 TMs నిల్వ చేస్తేనే నీళ్లు తోడాలి. ఆ మేరకు నిల్వ చేయాలంటే మళ్ళీ ఇది రప్చర్ అవుతుందంటే దానికి అకౌంటబిలిటీ ఎవరో తెలియదు.
కాబట్టి ఏదేమైనా ఓ సంవత్సరం ఆలస్యమైనా 6 నెలలు ముందైనా ఎక్స్పర్ట్స్ని ఫాలో కాకుండా చేస్తే, పొలిటికల్ డెసిషన్ తోటి చేస్తే అంటే మాకు మైలేజ్ రావాలని మూడు నెలలు కనుక తనకి ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే